చికెన్ బిర్యానీ అంటేనే నోరూరిపోతుంది. దానికి కొబ్బరి పాలు కలిస్తే ఆ రుచి ఇంకెంత స్పెషల్‌గా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మసాలాలు, గుమగుమలు, కొబ్బరి పాల రుచి, మెత్తని చికెన్‌తో ఈరోజు మనం అద్దిరిపోయే కొబ్బరి పాల చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. చూస్తేనే ఆకలి పుట్టించేంత బిర్యానీ మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ మసూరా రైస్ని అయితే కడిగి నానబెట్టుకున్నాను. మీకు వీలైతే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. అలాగే అరకిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి పాలు, ఒక కొబ్బరి గిన్నె తీసుకొని 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకుని చిక్కటి కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. నార్మల్గా తెచ్చుకునే చికెన్తోనే చేస్తున్నాను. కొంచెం చికెన్ ముక్కలు అనేవి ఎక్కువగా కనపడాలి కాబట్టి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసుకొని మూత పెట్టి, ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, మన ఇంట్లో స్పైసెస్ ఏవి ఉంటే అవి వేసుకొని ఒకసారి వీటిని దోరగా వేయించుకోండి. ఇలా సింపుల్గా వేసి వేయించుకున్న తర్వాత ఇందులో 2 లేదా 3 ఉల్లిపాయలని మనకి కావలసిన సైజులో ఇలా చిన్న ముక్కలుగా అయినా సరే, పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఇందులో 1 స్పూన్ టమాటో పేస్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు టమాటా పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసి టమాటా ప్యూరీనైనా తీసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించండి, సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కారం, ఇందులో 1 స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా. నేను ఇందులో కొంచెం స్పైసెస్ని కరెక్ట్గానే వేసి చేస్తున్నానండి. మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని, అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో కొబ్బరి పాలని వేసుకుని ఈ మసాలాలన్నీ మంచిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఈ చికెన్లో కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం మిరియాల పొడి వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. నేను ఇందులో పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేసాను. ఇప్పుడు చికెన్ని 2-3 నిమిషాలు బాగా వేయించుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఈ వాటర్ కూడా ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను అయితే చిక్కగా తీసుకున్నాను. మనం ముందుగా మసాలాలు వేయించున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో కొబ్బరి పాలను తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు 1.25 గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయండి. అంటే మొత్తం 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. మీరు కొంచెం చూసుకుని వేసుకోండి ఈ కొబ్బరి పాలు అనేది. మళ్ళీ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు, కారం, మసాలాలన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వీలైతే మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా మసూరా రైస్తో అయినా. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా ఉండే బిర్యానీని చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలంకరణ కోసం మాత్రమే వేసానండి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, 1 స్పూన్ వేస్తే చాలు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా నార్మల్ అయిపోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి చూస్తే చూడండి విడివిడిగా రైస్ ఎలా ఉందో, పొడి పొడిగా. కుక్కర్లో మనం బిర్యానీ చేస్తే మెత్తబడిపోతుందని టెన్షన్ పడకుండా ఇలా పొడి పొడిగానే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇలా కొబ్బరి పాల క్రీమీ రుచి, చికెన్ మసాలాల ఫ్లేవర్ కలిస్తే
బిర్యానీ అద్దరిపోతుంది. తింటున్న ప్రతి మెతుకులో రుచిగా ఉండేలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.